సాలరీలు పెరుగుతలేవు కదా. మీరు ఎంత పని చేసినా మీ కంపెనీలో సాలరీలు పెరుగుతలేవు అంటే నేను ఒక 5 కారణాలు చెప్తా, గుర్తుపెట్టుకోరు. అందులో మొదటిది మీ పనితీరు. కంపెనీ ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేయకపోవడం, కంపెనీ ఊహించుకున్న క్వాలిటీని తీసుకురాకపోవడం, ఎట్లా పడితే అట్లా పని చేయడం ఉన్నదనుకో మీ జీతం ఎప్పటికీ పెరగదు. ఇక రెండవది క్రమశిక్షణ. 9 గంటలకు డ్యూటీ అయితే 10 గంటలకు వచ్చుకుంటా, అనవసరమైన లీవులు పెట్టుడు, చెప్పక చేయక డ్యూటీకి రాకపోవడం, ఇవన్నీ ఉన్నా గానీ కంపెనీలో జీతాలు పెరిగాయి. ఇక మూడవది కొత్త స్కిల్స్ నేర్చుకోకపోవడం. కంపెనీలో డ్యూటీ స్టార్ట్ అయినాక ఏ పని చెప్తే అదే పని చేయడం, సీనియర్లు చెప్పేదాకా చేయకపోవడం, మందబుద్ధి లెక్క ఆలోచించడం, ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేదనుకో మీ కంపెనీల జీతాలు మీకు పెంచది. ఇక నాలుగోది మేనేజ్మెంట్ కు మీ హార్డ్ వర్క్ తెలియకపోవడం. నువ్వు ఎంత పని చేసినా దాన్ని సరైన పద్ధతిలో చూపించలేవనుకో మేనేజ్మెంట్ కి ఎప్పటికీ మీ హార్డ్ వర్క్ అనేది తెలియదు. ఈ హార్డ్ వర్క్ తెలియకపోతే మీ జీతాలు కూడా పెంచరు. ఇక ఐదోది భయం లేకపోవడం. ఏదైనా పని చేయమన్నప్పుడు చూద్దాంలే చేద్దాంలే అని లైట్ గా తీసుకుని తద్వారా దాన్ని మొత్తానికి మర్చిపోవడం, కేర్ లేకుండా ఉండడం, ఇవన్నీ ఉన్నా గానీ మీ కంపెనీల జీతాలు ఎప్పటికీ పెరిగాయి. అందుకే ఎప్పటికైనా గుర్తు పెట్టుకోరు, సాలరీ పెరగాలనుకునే ముందు మీ విలువ పెరిగేటట్టు పని చేయరు. ఎందుకంటే మీ కంపెనీ మీ మాటలు చూసి జీతం పెంచది, మీ చేతల్ని చూసి పెంచుతుంది.